నేను ఒక మాదిగ బిడ్డల భవిష్యత్తు గురించి మాత్రమే నిలబడ్డాను. పదవులే ముఖ్యం అనుకుంటే, వ్యక్తిగతంగా పదవులే ముఖ్యం అనుకుంటే ఏనాడో నేను మాజీనే అయ్యేవాడిని పదవులు తీసుకొని. 98 ఎప్పుడు 25 ఏళ్ల క్రితం. 98 ఎప్పుడు 25 ఏళ్ల క్రితం. 98లోనే నాకు ఎంపీ టికెట్ వచ్చింది కదా. 99లో నాకు రాజ్యసభ వచ్చింది కదా. 2004లో రాజశేఖర్ గారు నాకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేస్తా అన్నాడు కదా. 98లో చంద్రబాబు నాకు పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ ఇచ్చిండు కదా. 99లో చంద్రబాబు నాకు రాజ్యసభ ఇచ్చిండు కదా. 2004లో రాజశేఖర్ నాకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేస్తా అన్నాడు కదా. 2009లో వరంగల్ పార్లమెంట్ సీట్ ఇస్తా అన్నాడు కదా. ఇప్పటికి నేను ఏదైనా పార్టీలు చేస్తే నాకు అవకాశాలు వస్తాయి కదా. కానీ దానివల్ల నేను, కుటుంబం, నా చుట్టూన్న 10 మంది బాగుపడతారు. కానీ ఎస్సీ వర్గీకరణ ఎప్పుడు సాధించినా 100 తరాలు మాదిగ ఉపకులాలు బాగుపడతారు. ప్రతి కుటుంబం బాగుపడుతుంది. జాతి ధైర్యంగా గర్వంగా ముందు సాగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కాదు, 100 తరాలు బాగుపడతాయి. కాబట్టి రాబోయే 100 తరాల భవిష్యత్తు కోసం ఈ సంగ్రామం జరుగుతుంది. పదవులే ముఖ్యం అనుకుంటే, ఇంకోటి ముఖ్యం అనుకుంటే ఇవన్నీ ఎందుకు? ఈ కష్టాలు ఎందుకు? ఈ బాధలు ఎందుకు? ఈ బొబ్బలు ఎందుకు? ఈ బొబ్బలు ఎందుకు? మోకాలు ఇరగడం ఎందుకు? మోకాలు చిప్పలు అరగడం ఎందుకు? కాళ్ళు ఇరగడం ఎందుకు? ఇవన్నీ ఎందుకు?